శ్రీ బాలత్రిపుర సుందరి దేవి దివ్య చరిత్ర. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి యొక్క బాల్య స్వరూపమే శ్రీ బాలత్రిపుర సుందరి. దశమహావిద్యలలోనూ శ్రీవిద్యోపాసనలోనూ ఈమె అత్యంత ప్రాముఖ్యత కలిగిన అధిష్టాన దేవత. నవవసంతాల ప్రాయం, 9 ఏళ్ల బాలిక, గల తేజస్సుతో అనంతమైన జ్ఞానాన్ని, అనంతమైన శక్తిని తనలో నింపుకున్న పరమపావనమూర్తి శ్రీ బాలాదేవి. వేద, ఉపనిషత్, పురాణేతిహాసాల ఆధారంగా ఆ దేవి దివ్య చరిత్ర, లీలలు మరియు తత్వాన్ని ఇక్కడ సవివరంగా తెలుసుకుందాం. 1. వేదాలు మరియు ఉపనిషత్తులలో బాలాతత్వం. వేదములు అమ్మవారిని సకల జగత్కారణిగా, సృష్టి స్థితి లయ కారిణిగా కీర్తించాయి. యుగ్వేదంలోని దేవి సూక్తం, శ్రీసూక్తం మరియు యజుర్వేద మంత్రాలు దేవి యొక్క సర్వవ్యాపకత్వాన్ని చాటుతాయి. ఉపనిషత్తులలో ప్రధానంగా బహ్రూచోపనిషత్తు, త్రిపురోపనిషత్తు మరియు సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు లలో త్రిపుర సుందరి తత్వం అత్యంత రహస్యంగా, అద్భుతంగా వర్ణించబడింది. త్రైపుర సిద్ధాంతం. త్రిపుర అనగా 3 పురములు, స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు లేదా జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలు కలిగినది. ఈ మూడింటిని శాసించే పరమేశ్వరియే త్రిపుర సుందరి. ఆమె సృష్టికి పూర్వం ఏకైక శక్తిగా వెలుగొందింది. బీజాక్షర రహస్యం. ఉపనిషత్తుల ప్రకారం బాలత్రిపుర సుందరి మంత్రం 3 అక్షరాల కలయిక. దీనిని బాలత్రైపుర మంత్రం అంటారు. వ ఏం ఏం, క్లీం కలీం, సోంహ సో, ఆం ఏమిది వాగ్భవ బీజం. జ్ఞానశక్తికి, చదువుల తల్లి అయిన సరస్వతీ దేవికి ప్రతీక. ఇది బుద్ధిని వికసింపజేస్తుంది. క్లీం కలీమిది కామరాజ బీజం. క్రియాశక్తికి, ఐశ్వర్య ప్రదాతైన లక్ష్మీదేవికి ప్రతీక. ఇది సాధకుడికి లౌకిక, పారలౌకిక శక్తులను ఇస్తుంది. సోంఘ సోహ ఇది పరబీజం లేదా శక్తి బీజం. ఇచ్ఛాశక్తికి, దుర్గా ఈశ్వరుడికి ప్రతీక. ఇది మోక్ష ప్రదాత. ఈ 3 బీజాలు సృష్టి, స్థితి, లయ ప్రక్రియలను సూచిస్తాయి. వేదోపనిషత్తుల ప్రకారం పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీదేవి లీలా వినోదం కోసం ధరించిన ప్రథమ రూపమే బాల. 2. పురాణాలలో శ్రీ బాలాదేవి ఆవిర్భావం, లలితోపాఖ్యానం. బాలత్రిపురసుందరి దేవి యొక్క అసమాన శౌర్యం మరియు దివ్యలీలల వృత్తాంతం బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం లో అత్యంత విస్తృతంగా లభిస్తుంది. భండాసురుడి విజృంభణ. మన్మథుడి భస్మం నుండి ఉద్భవించిన మహారాక్షసుడు భండాసురుడు. పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేసి అతడు అమోఘమైన వరాలను పొందాడు. తన వరగర్వంతో దేవేంద్రుడిని, సమస్త దేవతలను జయించి స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. సృష్టిలోని సమస్త జీవుల శక్తిని హరించి దేవతలను పీడించసాగాడు. దేవతలందరూ తమ రక్షణ కోసం మహాశక్తిని ప్రార్థిస్తూ మహాచిదగ్ని కుండాన్ని ఏర్పాటుచేసి ఆ యజ్ఞంలో తమ అంగాలను హవిస్సుగా సమర్పించారు. అప్పుడు ఆ చిదగ్ని కుండం నుండి మహా తేజోవతియే, కోటి సూర్యప్రభలతో శ్రీలలితా త్రిపుర సుందరిదేవి ఆవిర్భవించింది. దేవీసేన వర్సెస్ భండాసుర సేన. శ్రీ లలితాదేవి భండాసురుడిని సంహరించడానికి సమరశంఖం పూరించింది. శ్రీదేవి సైన్యానికి దండనాయక వారాహిదేవి, మంత్రిని శ్యామలాదేవి, మతంగి సేనాధిపతులుగా వ్యవహరించారు. దేవీసేనకు, భండాసురుని సైన్యానికి మధ్య భీకరమైన యుద్ధం సాగింది. భండాసురుడికి 30 మంది కుమారులు ఉన్నారు. వారు పరమ పరాక్రమవంతులు, మాయావులైన రాక్షసులు. వీరు దేవీసేనను అల్లకల్లోలం చేస్తూ యుద్ధరంగంలో భీభత్సం సృష్టించసాగారు. 3. బాలత్రిపుర సుందరి రణరంగ ప్రవేశం. శ్రీ లలితాదేవి యుద్ధరంగంలో పరాక్రమిస్తుండగా ఆమె హృదయం నుండి 9 ఏళ్ల ప్రాయం గల ఒక దివ్య బాలిక ఉద్భవించింది. ఆమె దేవి యొక్క ఆత్మస్వరూపం, లలితాదేవి యొక్క పుత్రికగా పిలువబడే శ్రీ బాలత్రిపుర సుందరి. శతాధిక సూర్యప్రకాశంతో వెలిగిపోతున్న ఆ బాలిక చేతిలో ధనస్సు, బాణాలు ధరించి తన తల్లి అయిన శ్రీ లలితాదేవి వద్దకు వెళ్ళింది. లీలా సంభాషణ. తల్లి మరియు కుమార్తె బాలాదేవి పరమేశ్వరితో ఇలా పలికింది: అమ్మా, లోకకంటకులైన భండాసురుడి కుమారులు మన సైన్యాన్ని పీడిస్తున్నారు. వారిని సంహరించడానికి నాకు అనుమతినివ్వు. నీవు యుద్ధరంగంలో అలసిపోయావు.
నా ఈ చిన్ని చేతులతో వారిని అంతమొందించి నీకు విజయకానుకగా సమర్పిస్తాను. లలితాదేవి తన ముద్దుల కుమార్తె సుకుమారమైన శరీరాన్ని చూసి ఎంతో ఆందోళన చెందింది. 9 చిన్నారి భీకరమైన రాక్షసులతో పోరాడడమా అని ఆశ్చర్యపోయింది. తల్లి బాలా, నీవు ఇంకా పసిదానివి. క్రీడలలో మునిగే తేలాల్సిన వయసు నీది. యుద్ధరంగం అత్యంత భయంకరమైనది. నీకు ఈ ఆయుధాలు ఎందుకు? నీ ఆట స్థలానికి వెళ్లి ఆడుకో అని లలితాదేవి నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. కాని బాలాదేవి పట్టుబట్టింది. అమ్మా, నేను కేవలం ఆటలకే పరిమితం కాను. నా ఆట ఈ దుష్ట రాక్షసుల సంహారమే. నన్ను దీవించి రణరంగానికి పంపించు అని దృఢంగా కోరింది. కుమార్తె యొక్క దుఃఖ నిశ్చయాన్ని, పరాక్రమోత్సాహాన్ని చూసి లలితాదేవి చిరునవ్వు నవ్వి తన రక్షా కవచాన్ని బాలాదేవికి ధరింపజేసి తన ధనస్సు నుండి కొన్ని దివ్య బాణాలను ప్రసాదించింది. 4 భండాసురుడి పుత్రుల సంహారం, భీకర సంగ్రామం. మంత్రిని, వారాహి దేవిల రక్షణలో బాలత్రిపురసుందరి దేవి కర్ణీరథం, మయూర వాహనం లేదా చిరుతేరు పై యుద్ధరంగంలోకి దూసుకువెళ్ళింది. రాక్షసుల పరిహాసం. 9 చిన్నారి తమపై యుద్ధానికి రావడం చూసి భండాసురుడి కుమారులు బిగ్గరగా నవ్వారు. ఈ పసిపిల్లనా మనపైకి పంపింది లలిత అంటూ పరిహసించారు. యుద్ధ తీవ్రత. కాని వారి పరిహాసం ఎక్కువసేపు నిలవలేదు. బాలత్రిపురసుందరి తన కోదండాన్ని వంచి జ్యాఘోష చేయగా ఆ శబ్ద తరంగాలకు దిక్కులు పిక్కటిల్లాయి. రాక్షస సైన్యాలు భయభీతులయ్యాయి. దివ్యాస్త్రాల ప్రయోగం. భండాసురుడి 30 మంది కుమారులు ఏకకాలంలో బాలాదేవిపై దాడి చేశారు. దేవి అత్యంత లీలాపూర్వకంగా నవ్వుతూనే వారి అస్త్రాలన్నింటినీ తన బాణాలతో ముక్కలు ముక్కలు చేసింది. నారాయణాస్త్ర ప్రయోగం. చివరకు రాక్షసులు మహామాయలను ప్రయోగించినప్పుడు బాలాదేవి అత్యంత శక్తివంతమైన నారాయణాస్త్రం ప్రయోగించింది. ఆ అస్త్రం నుండి వేలాది మహావిష్ణు స్వరూపాలు ఉద్భవించి రాక్షస మూకలను సర్వనాశనం చేశాయి. రాక్షస సంహారం. బాలాదేవి సంధించిన 30 దివ్య బాణాలు భండాసురుని 30 మంది కుమారుల గుండెలను చీల్చుకుంటూ వెళ్లాయి. వారంతా ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయి రణరంగంలో కూలిపోయారు. ఈ విధంగా బాలత్రిపురసుందరి దేవి శత్రువులను సమూలంగా నాశనం చేసి మహావిజయాన్ని సాధించింది. యుద్ధం ముగిసిన తర్వాత లలితాదేవి తన కుమార్తెను కౌగిలించుకుని ప్రేమానురాగాలతో ముద్దాడి ఆనంద బాష్పాలతో అభిషేకించింది. ఈ విజయం దేవతలలో అమితమైన ఉత్సాహాన్ని నింపింది. 5 ఇతిహాసాలు మరియు శ్రీచక్ర ప్రాశస్త్యం. భారతీయ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలలో కూడా పరోక్షంగా దేవి ఆరాధన ప్రస్తావించబడింది. శ్రీరాముడు, అర్జునుడు వంటి మహావీరులు శక్తిని ఆరాధించి విజయాలను పొందారు. శ్రీచక్రార్చనలో బాలాదేవికి అత్యున్నత స్థానముంది. శ్రీచక్ర ప్రథమ ప్రాకారం. శ్రీచక్రంలో 9 ఆవరణలు, చక్రాలు ఉంటాయి. ఇందులో ప్రథమ ఆవరణమైన త్రైలోక్యమోహన చక్రం మరియు తదుపరి చక్రాలలో బాలాదేవి ఉపాసన అత్యంత ముఖ్యమైనది. శ్రీవిద్య ప్రవేశద్వారం. శ్రీవిద్యను అభ్యసించాలనుకునే సాధకుడికి గురువులు మొదటగా ఉపదేశించేది బాలమంత్రం. బాలాదేవి అనుగ్రహం లేనిదే లలిత దేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం అసాధ్యం. అమ్మవారి 9 సంవత్సరాల బాల్యరూపం సాధకునిలోని అమాయకత్వాన్ని, పవిత్రతను, నిష్కల్మష భక్తిని సూచిస్తుంది. 6 బాలత్రిపురసుందరి ఆధ్యాత్మిక తత్వం. బాలత్రిపురసుందరి దేవి బాహ్యరూపానికి చిన్నారిగా కనిపించిన అంతర్గతంగా సకల సృష్టిని నడిపించే మహాశక్తి. కుండలిని శక్తి స్వరూపం. మానవ శరీరంలోని మూలాధార చక్రంలో నిద్రించి ఉన్న కుండలిని శక్తికి బాలత్రిపురసుందరి దేవి అధిష్టాన దేవత. సాధకుడు బాలమంత్రాన్ని జపించినప్పుడు కుండలిని శక్తి మేల్కుని ఊర్ధ్వ ముఖంగా ప్రయాణించి సహస్రార చక్రాన్ని చేరుకుంటుంది. త్రిగుణాత్మిక. ఆమె సత్వ, రజో, తమో గుణాలకు అతీతురాలు. కాని భక్తుల కొరకు ఆ 3 గుణాలను ధరించి సృష్టి కార్యాన్ని నిర్వహిస్తుంది. జ్ఞానప్రదాత. బాల్యదశ అంటే నిరంతరం నేర్చుకునే వయసు. అందుకే ఆమె ఉపాసన ద్వారా సాధకుడికి అపారమైన మేధస్సు, సృజనాత్మకత, వాక్శుద్ధి, మాట్లాడే నైపుణ్యం లభిస్తాయి. 7 ఉపాసనా విధానం మరియు ఫలశ్రుతి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులలో మొదటి రోజు లేదా రెండవ రోజు
అమ్మవారిని శ్రీ బాలత్రిపుర సుందరి రూపంలో అలంకరించి పూజిస్తారు. పూజా ద్రవ్యాలు: అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు, కలువలు, మందారాలు, పాయసం, కదంబం మరియు నైవేద్యాలు సమర్పిస్తారు. మంత్రజపం: కింది మంత్రాన్ని భక్తితో జపించడం ద్వారా దేవి అనుగ్రహం లభిస్తుంది. ఓం ఐం క్లీం సోం హ బాలత్రిపురసుందరియే నమః. ఫలశ్రుతి: పూజా ఫలితం. బాలత్రిపురసుందరి దేవిని పూజించడం వల్ల చిన్న పిల్లలకు బుద్ధి వికాసం, విద్యాప్రాప్తి కలుగుతాయి. మానసిక ఆందోళనలు తొలగిపోయి మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. సాధకులకు వాక్సిద్ధి, పలికినది నిజమవ్వడం, సకల కార్యాలలో విజయం సమకూరుతాయి. శత్రువుల నుండి, అపమృత్యు భయాల నుండి రక్షణ లభిస్తుంది. శ్రీ బాలత్రిపురసుందరి దేవి కేవలం భండాసురుడి కుమారులను చంపడానికే కాదు, మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే శత్రువులను సంహరించి మన హృదయాలలో జ్ఞాన దీపాన్ని వెలిగించడానికి ఆవిర్భవించిన దివ్యమాతృమూర్తి. ఇతి శ్రీ బాలత్రిపురసుందరి దేవి మహాత్మ్యం సంపూర్ణం. శ్రీమాత్రే నమః. శ్రీ బాల